శుభోదయం. నమస్తే టు వన్ అండ్ ఆల్. నేను మీ సింధు బల్స, ద సెక్రటరీ ఆఫ్ ఫ్యామ్ ప్రజ్ఞ యలంక విభాగ్. వెల్కమ్ టు చిన్న కథ చిటికలో అయిపోతుంది. టుడే స్టోరీ ఈస్ టుగెదర్. టుగెదర్ కలిసి ప్రతిరోజు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నేద్ర తన గదిలోకి వెళ్ళిపోయేవారు. ఒకవైపు హోంవర్క్, హెడ్ఫోన్స్, చేతిలో మొబైల్ ఫోన్. సమయం ఎలా గడిచిపోతుందో కూడా ఆమెకు తెలియదు. అదే సమయంలో ప్రతిరోజు రాత్రి 8 గంటలకు వంటగదిలో నుంచి ఒక చిన్న గంట శబ్దం వినిపించేది. ఆ శబ్దం అర్థం ఇంట్లో అందరికీ ఒకటే: భోజనం సిద్ధంగా ఉంది. ఆమె తండ్రి వచ్చి టేబుల్ దగ్గర కూర్చుకునేవారు. తమ్ముడు ఆనందంగా పరుగెత్తుకుంటూ వచ్చేవారు. అందరూ నేద్ర కోసం ఎదురు చూసేవారు. కాని ఆమె మాత్రం ప్రతిరోజు, "మీరు మొదలు పెట్టండి, నేను తర్వాత వస్తాను" అని చెప్పేవారు. ఒకరోజు సాయంత్రం భారీ వర్షం పడింది. కరెంట్ వెళ్ళిపోయింది. టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు, మొబైల్ బ్యాటరీ కూడా అయిపోయింది. చాలా రోజుల తర్వాత మొదటిసారి నేద్ర తన గది నుంచి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లారు. కొవ్వొత్తి వెలుగు టేబుల్ మీద మెల్లగా పరుచుకుంది. ఆమె తల్లి వేడివేడిగా చపాతీలు వడ్డిస్తున్నారు. తండ్రి ఆఫీస్లో జరిగిన సరదా సంఘటన చెబుతున్నారు. తమ్ముడు గట్టిగా నవ్వుతుండటంతో అందరూ నవ్వడం ప్రారంభించారు. ఆ రాత్రి ఆమెకు ఎంతో ఆప్యాయంగా అనిపించింది. అది భోజనం వల్ల కాదు, అందరూ కలిసి ఉండటం వల్ల. మరుసటి రోజు సాయంత్రం గంట మోకముందే నేద్ర వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆమె తల్లి ఆశ్చర్యంగా చూశారు. నేద్ర చిరునవ్వుతో ఇలా అన్నారు: "భోజనం కడుపును నింపుతుంది, కాని కుటుంబం మనసును నింపుతుంది." నీతి: ఒకరోజు మనం తిన్న భోజనం మర్చిపోవచ్చు, కాని కుటుంబంతో కలిసి గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేం. Hope you all enjoyed listening to a story. If this touched your heart, like it. Express your experience through comments. If you want to motivate others, do share it. Follow us for more meaningful stories. See you tomorrow with a brand new story on Chinna Katha Chitikilo Aipotundi. ధన్యవాద్. సర్వే జన సుఖినో భవంతు.